నమస్తే. ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం, సుస్వాగతం. మీకోసం 2 జ్యూసులు చేస్తున్నాం. మొట్టమొదటిది, ఇది నేను ఈ మధ్యకాలంలో బయట ప్రయాణం చేస్తూ ఒక హోటల్లో కూర్చొని ఉన్నాను. సో పిల్లలు ఎగిరి గంతులేస్తూ వాళ్ళు ఏదో జ్యూస్లా తాగుతున్నారు. అయితే అది మిల్క్ షేక్ లాగా ఉంది. ఏంటి అది అని అడిగాను. ఎందుకు ఈ పిల్లలు ఆ కోతుల్లా ఎగిరిపోతున్నారు, వాళ్ళకి ఎందుకు అంత నచ్చేసింది, అది ఏంటి, అది ఏం షేకో తెలుసుకోవాలని వెయిటర్ని పిలిచి అడిగితే ఆ వెయిటర్ ఏమన్నాడంటే, సార్ దాని పేరే మంకీ మ్యాజిక్ షేక్. అంటే పిల్లలకి అంత ఉత్సాహాన్ని కలిగించి వాళ్ళల్లోని ఒక కోతిని బయటికి తీసుకొచ్చి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఏంటి జ్యూస్ అని ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటి కనుక్కుంటే అందులో అరటిపండు, కోతులకు చాలా ఇష్టం, పీనట్ పల్లీలు, అవి కూడా కోతులు బాగా తింటాయని విన్నాను, అది పీనట్ బటర్ అందులో వేసి కొన్ని పాలు పోసి ఆ షేక్ తయారు చేశారు. అయితే నాకు కూడా తాగాలనిపించింది. టేస్ట్ చేస్తే అది పిల్లలకే కాదు పెద్దలకు కూడా, ఎవరైతే లోపల ఆ కొంచెం కోతిని అప్పుడప్పుడు చూసుకోవాలనుకుంటారో వాళ్ళు కూడా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. దీన్ని చేయడానికి మనం ఎటువంటి అరటిపళ్ళు అయినా, ముఖ్యంగా ఇలాంటి షేక్స్ చేసేటప్పుడు నాకు ఎక్స్ట్రా షుగర్ వేయడం పెద్ద ఇష్టం ఉండదు. అందుకని తీయటి అరటిపళ్ళు తీసుకోండి. పీనట్ బటర్లో సహజంగానే మనకు మార్కెట్లో వచ్చే దాంట్లో కొంచెం షుగర్ యాడ్ చేసే ఉంటుంది. అందుకని చెప్పి మళ్ళీ అందులో ఇంకా షుగర్ మనం యాడ్ చేయకూడదు. సో అరటిపళ్ళు, ఇది చక్కెర కేలి అరటిపళ్ళు చిన్నవి తీసుకున్నాను. చిన్న అరటిపళ్ళు ఒక 3. అయితే ఈ పీనట్ బటర్, మనం టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ కూడా చూస్తూ ఉంటాం. పిల్లలు ఈ పీనట్ బటర్ ఒక స్పూన్ పెట్టేసి తీసుకొని తినేస్తూ ఉంటారు. అలా తిననీయకండి. అప్పుడప్పుడు దాన్ని బ్రెడ్ మీద లేకపోతే ఇలాంటి షేకులలో అలా చేసి వాడినివ్వండి. ఎందుకంటే పంచదార ఎక్కువ పిల్లలకి అలవాటు చేయకూడదు. మనకి రుచి అనేది ఎన్నో విధాలుగా మనం ఎంజాయ్ చేయొచ్చు. అది బ్రేక్ఫాస్ట్ రూపంలో, మనము కబాబుల రూపంలో, ఎన్నో విధాలుగా మనం మంచి ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు. కానీ పంచదార ఉన్నవి తగ్గించాలి. సో ఇందులో పీనట్ బటర్ చెంచాడు చూడండి ఇందులో వేసేస్తాను. ఇంకోటి ఏంటంటే పీనట్ బటర్ మనకి మంచి శక్తిని ఇస్తుంది. దాంట్లో పవర్ బిల్డింగ్ కేపబిలిటీస్ ఉంటుంది. మనకి అరటిపళ్ళలో ఏముంటుంది, పొటాషియం చాలా ఉంటుంది. మనకి చాలామంది ముసలి వాళ్ళకి కూడా చెప్తుంటారు, అయ్యో మీకు పొటాషియం తక్కువ ఉంది, తినాలి అంటే అరటిపళ్ళు తినండి అని చెప్పేస్తుంటారు. సో అరటిపళ్ళు వరల్డ్ వైడ్గా మన అందరిలో కొంచెం ఎనర్జీని ఇచ్చే ఫ్రూట్ కింద మనం భావించవచ్చు. ఇందులో పాలు, ఎందుకంటే ఇవి 2 చిక్కగా తయారు చేస్తుంది. ఏది మన అరటిపండు చిక్కతనం తీసుకొస్తుంది, ఆ పీనట్ బటర్ ఆల్రెడీ చిక్కగా ఉంది, పాలు వేసాను. అంతేకాకుండా ఇందులో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసేసి బుర్రని గ్రైండ్ చేసేయండి. ఎంతో సింపుల్ షేక్. ఏం షేకు? మంకీ మ్యాజిక్ షేక్. అరటిపండు, పీనట్ బటర్, పాలు, కొన్ని ఐస్ క్యూబ్స్ ఇందులో వేసేసి గ్రైండ్ చేయండి. మన జ్యూస్ షేక్ రెడీ. ముఖ్యంగా ఎండాకాలంలో మనకి పిల్లలు అలసిపోయి ఉన్నప్పుడు, స్కూల్ నుంచి వచ్చినప్పుడు, లేకపోతే ఆడుతున్నప్పుడు, చెట్లు ఎక్కుతూ అటు ఇటు దూకుతున్నప్పుడు, పిల్లలంటే చెట్లు ఎక్కాలి, పిల్లలంటే దూకుతూ ఉండాలి, పిల్లలంటే అల్లరి చేస్తూ ఉండాలి. వాళ్ళు తక్కువ ఉంటే మనం కంగారు పడాలి. అల్లరి చేసే పిల్లలంటే ఎంజాయ్ చేయాలి. సో కొంచెం ఐస్ క్యూబ్ వేసి చేసేసాం. మిల్క్ షేక్ రెడీ. ఇది చిక్కగా అద్భుతమైన రుచితోటి సూపర్గా ఉంటుంది. మనకి పీనట్ బటర్లోనే దాంట్లో కొంచెం ఉప్పు ఉంటుంది, తీపి ఉంటుంది, అన్నీ మనకు కావాల్సిన పౌష్టిక విలువలు కూడా చాలా ఉంటాయి. సో అది మన అరటిపండు, పాలు 3 కలిసినప్పుడు మనకు కావాల్సిన కాల్షియం ఏంటి అన్నీ కూడా చక్కగా పరిపూర్ణంగా మనకి దక్కుతాయి. అయితే పెద్దలు, పిల్లలు ఎవరైనా తాగొచ్చు. పెద్దలైతే చిన్న దాంట్లో తాగండి, పిల్లలైతే కొంచెం పెద్ద గ్లాస్ ఎంజాయ్ చేయండి. సో దీంట్లో మనం ఇలాంటి చల్లటి కొంచెం చిక్కగా ఉండే జ్యూస్ ఇచ్చేటప్పుడు ఐస్ యాడ్ చేసేయండి. ఇందులో ఐస్ క్యూబ్ వేయడం వల్ల మనకి ఈ మిల్క్ షేక్లో ఆ చిక్కదనం ఏదైతే ఉంటుందో అది తగ్గదు. మనకి కరుగుతూ కొంచెం తేమని, ముఖ్యంగా ఎండాకాలంలో ఎంత నీళ్లు తాగితే అంత మంచిది. చాలామంది పిల్లలు తాగరు. అట్లాంటప్పుడు ఈ విధంగా మనం అందచేద్దాం. సో మన జ్యూసెస్ రెడీ. ఐస్ క్యూబ్ వేసుకున్నాను. చూడండి కన్సిస్టెన్సీ మన షేక్కి ఎలా ఉండాలి, ఇలా పర్ఫెక్ట్గా ఉండాలి. ఐస్ క్యూబ్తో పాటు పర్ఫెక్ట్. ఇలా ఇంట్లో పిల్లలు, పెద్దలు అనకుండా అందరూ చక్కగా ఎంజాయ్ చేయవచ్చు. ఆ మంకీ మ్యాడ్నెస్ మిల్క్ షేక్ని బ్రేక్ఫాస్ట్లో పీనట్ బటర్తో పాటు శాండ్విచ్ చేసినప్పుడు అందులో అరటిపండు ఇస్తారు.
ఎందుకు? కాంబినేషన్ అంత గ్రేట్. అదే దాన్ని మనం మిల్క్ షేక్ రూపంలో ఇలా ఎంజాయ్ చేస్తున్నాం. ఎనర్జీకి ఎనర్జీ, ఆ మంచి రిఫ్రెషింగ్. పిల్లలైతే సూపర్ అంటే సూపర్ అని ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. మరి ఇలాంటి షేక్స్ చేయండి, ఎండాకాలంలో ఎంజాయ్ చేయండి. మనం మంకీ మ్యాడ్నెస్ అని చెప్పేసి అరటిపండు పీనట్ బటర్ది చూసాం. ఇప్పుడు తాత మ్యాడ్నెస్. ఎందుకంటే మనం చేసే ఈ మిల్క్ షేక్ ఏదైతే ఉందో ఇది గుల్కంద్ ఐస్ క్రీమ్ మిల్క్ షేక్. మేము తయారు చేసుకున్న గుల్కంద్ ఇది. మా దగ్గర గులాబీ పూలు చాలా ఉంటాయి. అయితే ఆ గులాబీ పూల ఆ రెక్కలన్నీ తుంచేసి దాంట్లో కొంచెం పంచదార లేకపోతే తేనె అన్నీ వేసి కలిపి పెట్టేసుకుంటాం. అది వంటలలో వాడుకుంటాం. ముఖ్యంగా స్వీట్లలో, ఐస్ క్రీమ్లలో దానిపైన వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో ఈ గులాబీ పూలతో చేసిన గుల్కంద్ మన దగ్గర రెడీగా ఉంది. ఇది పింక్ ఫ్లవర్స్, ఇది కొంచెం రెడ్, కానీ దాని రంగు కూడా మనకి చక్కటి ఎర్రటి రంగు వస్తుంది. ఈరోజు చేసే ఈ మిల్క్ షేక్లో మనం తమలపాకు వాడతాం. సో తమలపాకు మనం చిన్నప్పటి నుంచి మనము ఆ తమలపాకు ఎందుకంటే పాన్లు తింటూ ఉంటే మంచిది కాదు అది ఇది అని చెప్తుంటాం. కానీ దీంట్లో ఎన్నో అద్భుతమైన గుణాలు ఉంటాయి. అవి యాంటీ ఆక్సిడెంట్స్, మనకి ఇన్ఫ్లమేషను ఏది రాకుండా అంటే జబ్బులు రాకుండా కాపాడగలిగే గుణం ఈ తమలపాకులో ఉంటుంది. ఇందులో ఒక మిరియాల్ లాంటిది ఒక బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. అది ఒకసారి అలవాటైతే తినాలని. అందుకని చెప్పేసి ఇది ఎప్పుడో ఒకసారి 15 రోజులకు ఎప్పుడన్నా ఒకసారి వంటల్లో కూడా వాడుకోవచ్చు. ఈరోజు మిల్క్ షేక్ రూపంలో కూడా మీకు చూపిస్తున్నాను. ముఖ్యంగా ఎండాకాలంలో మనకి ఈ తమలపాకులు కూడా బాగా దొరుకుతాయి. ఈరోజు చేస్తున్న గుల్కంద్ మిల్క్ షేక్. మన ఈ గుల్కంద్ ఏదైతే మేము తయారు చేసి పెట్టుకున్నామో సో దాన్ని, ఎందుకంటే ఇందులో మీరు తేనె కానీ పంచదార కానీ ఉంటుంది. ఈ గుల్కంద్ ఏదైతే దాంట్లో తీయదనం ఉంటుంది కాబట్టి ఇంకా ఐస్ క్రీమ్లో కూడా తీయదనం ఉంటుంది. ఏమి వేయక్కర్లేదు మరి అడిషనల్ పంచదార. ఇందులో గుల్కంద్ వేసాను. తర్వాత దీంట్లో పాలు. అయితే మనకి కొంచెం ఒక స్పైస్ యాడ్ చేయాలి, అది సోంఫ్ తీయటి స్పైస్. ఈ తమలపాకుతోటి మంచి కాంబినేషన్గా ఫ్లేవర్ వెళ్తుంది. మనకు తెలుసు కదా ఫెనల్లో ఒక మంచి సువాసన ఉంటుంది, అది తమలపాకుతో పాటు. అందుకని చాలాసార్లు సోంఫ్ అన్ని తమలపాకులో వేసుకొని తింటారు. సో కొంచెం అంతా సోంఫ్ వేయండి. ఇప్పుడు ఐస్ క్రీమ్. నేను ఈరోజు వెనిలా ఐస్ క్రీమ్ వాడుతున్నాను. వెనిలా ఏంటి అంటే మనకి ఏదన్నా కాంబినేషన్లో దేనితోటైనా చాలా బాగా వెళ్తుంది. నా ఆ గులాబీ ఫ్లేవర్ ఎంజాయ్ చేస్తాను. ఆ తమలపాకు ఫ్లేవర్తో పాటు కూడా వెనిలా ఎప్పుడు బ్రహ్మాండంగానే ఉంటుంది. ఇందులో ఈ ఐస్ క్రీమ్ మిల్క్ షేక్ అన్నాను కదా, చెప్పాను కదా, కొంచెం ఈ విధంగా ఐస్ క్రీమ్ కూడా ఇందులో వేసేద్దాం. సో దీంతోపాటు తమలపాకు అయితే ఎక్కువ అక్కర్లేదు. ఒక్క షేక్ చేసేటప్పుడు 2 తమలపాకులు సరిపోతాయి. దీంట్లో వేసేయండి. ఆ స్వీట్నెస్కి ఒక ఘాటునెస్కి చక్కగా యాడ్ చేస్తుంది. దీంట్లో ఐస్ క్యూబ్ కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. అంతే. దీన్ని బర్బర్ అని గ్రైండ్ చేసుకోండి. మీకు ఒక మంచి టేస్టీ గుల్కంద్ మిల్క్ షేక్ రెడీ అవుతుంది. ఎండాకాలంలో ఎప్పుడన్నా తప్పకుండా ట్రై చేయండి. భలే ఆ మంచి స్వీట్నెస్, ఆ ఫ్లేవర్. మేమైతే గుల్కంద్ తయారు చేసి పెట్టుకున్నాం కాబట్టి ఈ ఎండాకాలం ఈ జ్యూస్ తప్పకుండా ఎక్కువ ఎంజాయ్ చేస్తాం. ఇందులో మన తమలపాకు, మన గులాబీ పూల ఆ ఫ్లేవర్స్ చక్కగా. ఇది ఎంత ఫేవరెట్ కాంబినేషన్ అంటే మనకి కొన్ని వేల సంవత్సరాలుగా స్వీట్లలో వాటిలలో ఏంటి మొగలాయి రూలర్స్ ఏంటి వాళ్ళందరూ కూడా వాడేవాళ్ళు. అది ఇప్పుడు మనం ఒక మిల్క్ షేక్ రూపంలో చేసుకున్నాం. ఎండాకాలం చక్కగా పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేయొచ్చు. చాలా సింపుల్గా, చాలా ఈజీగా గుల్కంద్తో మనం తమలపాకుతో చేసిన మిల్క్ షేక్. 100 సంవత్సరాల కిందట కూడా మనకి ఈ గుల్కంద్ మనకి బుక్స్లలో అక్కడిక్కడ రాసి ఉంది. ఈ తమలపాకు కాంబినేషన్తో ఎన్నో విధాలుగా ఐస్ క్రీమ్లు, ఇప్పుడు మోడర్న్గా మనకి ఆ ఫ్లేవర్స్ బేకరీలో కుకీస్ ఏంటి అవన్నీ కూడా తయారు చేస్తూ ఉన్నారు. దాన్ని మనం ఒక సింపుల్ మిల్క్ షేక్ రూపంలో, ఒకటేమో పిల్లలకి మంకీ మ్యాడ్నెస్ అని చెప్పేసి వాళ్ళకి ఆ పిల్లలకి బాగా ఉత్సాహాన్ని ఇచ్చే మనం మిల్క్ షేక్ తయారు చేసుకున్నాం. ఇది పెద్దలకి ఆ రుచి పర్ఫెక్ట్గా ఉంటుంది. పిల్లలు అందరూ తాగొచ్చు. మంచి ఫ్లేవర్ అందించడం కోసం మనం సోంఫ్ వేసాం. ఎండాకాలంలో మీరు కొత్త రకరకాల జ్యూసులు ఇవన్నీ కూడా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. ఇంకేంటి ఆలస్యం, మరి గుల్కంద్ జ్యూస్, ఆ గుల్కంద్ షేక్, దీంట్లో ఆ సోఫు, ఆ అన్ని జ్యూసెస్ తోటి చక్కగా ఎంజాయ్ చేస్తాను. ఎప్పుడు చెప్తాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. వంటల్లో శ్రీమంతులు అవ్వాలంటే అన్ని రుచులు మనం సొంతం చేసుకోవాలి. మనలో ఉత్సాహం ఉండాలంటే మన వంటల్లో కూడా అంత ఉత్సాహము, క్రియేటివిటీ ఉండాలి. చేసుకోండి, తినండి, తాగండి, చక్కగా ఎంజాయ్ చేయండి.
ట్రై చేశారంటే మీరు నాకు థ్యాంక్ యూ చెప్తారు. ఎప్పుడు చెప్తాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. వంటల్లో శ్రీమంతుల వంటి అద్భుతమైన రుచులు మీ సొంతం చేసుకోండి. అద్భుతం, అమోఘం. బనానా తమలపాకు మిల్క్ షేక్. ముందుగా మిక్సీ జార్లో మనం అరటిపళ్ళు, పీనట్ బటర్, మిల్క్ ఇవన్నీ వేసేసి షేక్ లా తయారు చేసుకోండి. తగినన్ని పాలు పోసుకొని మనకు కావాల్సిన చిక్కదనంతో ఐస్ క్యూబ్స్ వేసుకొని ఈ షేక్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. పీనట్ బటర్ లో ఉన్న కొంచెం ఉప్పు, అలాగే ఆ తీపిదనము, అరటిపళ్ళల్లోని తీపిదనం సరిపోతుంది. కాబట్టి ఎక్స్ట్రా షుగర్ ఏం వేయకుండా మంకీ మ్యాజిక్ మిల్క్ షేక్ తయారు చేసుకొని పిల్లలు పెద్దలు అందరూ చక్కగా ఎంజాయ్ చేయవచ్చు. అలాగే మన తమలపాకుతో మిల్క్ షేక్ చేయడానికి గులాబీ పూల గుల్కందు తీసుకొని ఒక చెంచాడు వేసి, అలాగే దాంట్లో పాలు, కొంచెం సోంపు, వెనిలా ఐస్ క్రీమ్ ఒక 2-3 ముద్దలు, అలాగే ఒక తమలపాకు వేసి ఐస్ క్యూబ్స్ తో పాటు దీన్ని బ్లెండ్ చేయండి. ఇది మంచి షేక్ అయిన తర్వాత చాలా రుచిగా మంచి సువాసనతో ఈ 2 షేక్స్ ఎంజాయ్ చేయవచ్చు. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్.